బిగ్ బాస్ కంటెస్టెంట్ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌తో మాట్లాడతాను కదా! ఓకే. అది అక్కడికే వస్తున్నా. సిట్యుయేషన్ ఏంటంటే, ఇప్పుడు అతను బిగ్ బాస్ గెలిచాడా? ఓడిపోయాడా? లేతే అతను ఎవరి మీదకండి నాకసలు నేను బిగ్ బాస్ ఈ సీజన్ నేనెప్పుడు బిగ్ బాస్ పెద్దగా చూడను. ఈ సీజన్ అసలు ఒక ఎపిసోడ్ కూడా నేనేం చూడలేదు. ముందు ఎపిసోడ్‌లో నాకు తెలిసినోళ్ళు ఎవరో ఒకళ్ళిద్దరు ఉంటే ఊరికే సరదాగా ఎప్పుడైనా ఒక ఎపిసోడ్ చూసానేమో అంతే. నాకేం తెలీదు. నేను ఎవడి ఫ్యాన్‌ని గాదు. ఏదో నాకెవరో కామెంట్‌లు పెట్టారు. అమర్‌దీప్ వాళ్ళ అమ్మ స్కెచ్ చేసి పిఆర్ ఆళ్ళెవరో కూడా నాకు తెలీదు. నాకు తెలిసింది ఆ పల్లవి ప్రశాంత్ అన్నోడు ఆ రైతు బిడ్డ, రైతు బిడ్డ అంటూ చాలా ఎక్కువ ఓవర్ యాక్షన్ చేసాడు. ఆ రైతు బిడ్డ అనేటటువంటి ట్యాగ్‌లైన్ ఉపయోగించి మనోడు ఇక్కడి దాకా వచ్చి నాకెందుకో చూస్తేనే ఫేక్ అనిపించింది. నువ్వు రైతు బిడ్డ అని చెప్పి అడుక్కోవాల్సినటువంటి అవసరం జాలిపడి ఏదో చేయాల్సిన అవసరం నాకైతే లేదు. పోన్లే గెలిచావు ఓకే. వాటెవర్ ఏదో చేసుకోండి. అయితే కంటెస్టెంట్లు ఫ్యామిలీస్‌తో పాటు బయటకొస్తున్నప్పుడు వాళ్ళ కార్ల మీద దాడి ఏదైతే చేశారో ఫ్యాన్స్ అది ఖచ్చితంగా రాంగ్. పోన్లే ఆళ్ళకి ఏదో లోపల ఉన్నటువంటి దాన్ని వీళ్ళు పర్సనల్‌గా ఫ్యాన్స్ తీసేసుకొని ఆళ్ళ మీద దాడి చేశారని అనుకుందాం. కాకపోతే టీఎస్ఆర్టీసీకి సంబంధించినటువంటి 6 బస్సులు బదలగొట్టారు. ఆ టైంలో ఆ బస్సులో ప్రయాణికులున్నారు. వాళ్ళందరూ ఎలాగెళ్తారు గమ్యస్థానాలకి? మినిమమ్ కామన్ సెన్స్ ఆలోచించాలి గదా! సో, పోలీసులు కూడా ముందే చెప్పారట. మీ ఫ్యాన్స్ ఎవరైనా వచ్చి అల్లరి చేస్తుంటారు కాబట్టి మీరసలు వాళ్ళని రావద్దని చెప్పండి. ముందు వాళ్ళని కంట్రోల్ చేయండి. అంతే కాకుండా బిగ్ బాస్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో మీరు 7 సీజన్‌లు రన్ చేశారంటే బయట ఏం జరుగుతుందో మీకు తెలీదా? ఫస్ట్ సీజన్ అయితే అక్కడెక్కడో పెట్టుకున్నారు. సో, మన రాష్ట్రానికి సంబంధం లేని ఏరియా కాబట్టి అక్కడ ఫ్యాన్స్ ఎళ్లి అలౌడ్ చేసే ఇది ఉండదు. కాకపోతే ఇక్కడ నగరం నడిబొడ్డులో పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి కాబట్టి ముందుగా మీరు కేర్ తీసుకోవాలి. ఆ కేర్ తీసుకోవడంలో బిగ్ బాస్ నిర్వాహకులు ఖచ్చితంగా విఫలమయ్యారు. అదే ఈ తప్పు వాళ్ళది కూడా ఉంది. సో, మీరు చేసినటువంటి ఈ రచ్చ వల్ల ఎవడికైనా ఉపయోగం ఉందా? ఏమి లేదు. ఆ గెలిచినోడు ఆడి మీద కూడా చాలా పెద్ద కేసులు పెట్టారు. ఎందుకంటే ఈ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌కి సంబంధించి ప్రభుత్వ ఆస్తుల్ని గనక ధ్వంసం చేస్తే దాంట్లో నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు ఇష్యూ అవుతాయి. నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు. సో, మనోడిని ఖచ్చితంగా తీసుకెళ్ళి కనీసం మినిమమ్ 3 ఏళ్ళు, 4 ఏళ్ళు ఏస్తారు లోపల. అదే సెంట్రల్ గవర్నమెంట్ అయితే గనుక 7 ఏళ్ళు ఏస్తారు. సో, మిమ్మల్ని ఫ్యాన్స్‌గా పెట్టుకోవడం వల్ల ఆడి వల్ల మీకు కూడా వచ్చింది. ఆడి ఫ్యాన్స్ అవ్వడం వల్ల. మీకేమొచ్చింది? ఆడికైతే పోనీ బిగ్ బాస్‌లో గెలిచిన డబ్బులున్నాయి కాబట్టి ఆటల్లో ఏదో కొంత ఖర్చు పెట్టుకొని బయటకొస్తాడు. ఏదో సొల్లు చెప్పాడు. రైతులకు పంచిపెడతాను, ప్రతి ఒక్క రూపాయి ఇస్తాను ఏదేదో చెప్పాడు. ఇచ్చినా ఇవ్వకపోయినా ఏదో బయటకి రావడానికి ఆడికి ఇన్‌ఫ్లూయెన్స్ ఇప్పుడు ఉన్నటువంటిది ఏదో ఉపయోగపడుతది. మీకేం ఉపయోగపడుతదిరా? మీకెవడిస్తాడు బెయిలు? మీ అమ్మ నాన్న ఇవ్వాలి. ఆఫీస్‌లో మానేసుకొని లేకపోతే ఉన్నటువంటి ఆడి దగ్గర ఈడి దగ్గర అప్పులు చేసి బెయిల్ కట్టాలి. బెయిల్‌కి ఎంతవుతది? లోపలికెళ్ళొస్తే బెయిల్ ఇచ్చిన వెంటనే ఇంటికెళ్ళిపోయి కూర్చోవడాలు ఏముండవు. అది రోజు ఎళ్లి పోలీస్ స్టేషన్‌లో సంతకాలు పెట్టాలి. అది ఏ యాక్ట్ కింద, ఏ కేస్ కింద పెడుతున్నారో చూసుకోవాలి. పిచ్చి మొండగొడుతున్నారు. నాకేం అర్థం కావట్లేదు. ఆడెవడికో ఫ్యాన్ అయితే మీకేంట్రా? ఫ్యాన్స్‌లా ఉండాలి. ఉన్మాదులుగా మారకూడదు. ఉన్మాదులవుతున్నారు. ఇంకోడు రైతు ట్యాగులు రైతులు. సో, రైతులందరికీ చేతులెత్తి నమస్కారం చేసి నేను చెప్పేదేంటంటే ఈ మధ్యనే యాపిల్‌కాయ తింటే డాక్టర్ దగ్గరికి ఎళ్ళక్కర్లేదన్నారని ఒక అరడజన్ యాపిల్‌కాయలు తెచ్చుకున్నాను. మా అమ్మగారు నేను ఆవిడోటి నేనోటి తిన్నాం. తిన్న అరగంట నుంచి ఒక అరగంటకి కడుపులో వికారం. తల తిప్పాడు. ఏంట్రా ఏం జరుగుతుందో ఫస్ట్ నాకు అర్థం కాలే. సరే ఈ యాపిల్‌కాయలు ఇంటికొచ్చినటువంటి వాళ్ళు ఎవరో వచ్చారు కదా! కోసి ఆళ్ళకి కూడా ముక్కలు పెట్టాము. నాకు డౌట్ వచ్చి ఆళ్ళకి కూడా కాల్ చేశాను. ఏంటంటే సేమ్ సింప్టమ్స్ ఆళ్ళు కూడా చెప్పారు. ఇది కాకుండా అదే ఏరియాలో మా ఫ్రెండ్స్ ఏదైనా మోరు కొనుక్కొని ఆళ్ళకి కూడా కాల్ చేశాను. వాళ్ళు సేమ్ సింప్టమ్స్. అంటే అదే బండి దగ్గర యాపిల్‌కాయలు కొనుక్కు తినడం వల్ల ఎందుకంటే బండోడు ఎక్కడైనా తీసుకొచ్చి అమ్ముతాడు కదా! మ్యానుఫ్యాక్చరింగ్ చేయడు కాబట్టి అన్నీ మనం తప్పనడం లేదు గానీ సో, ఫ్రూట్స్ తింటే కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో, ఒకప్పుడు సీతాఫలం ఎంత ఉండేది? ఇంతే ఉండేది. ఇప్పుడు ఏకంగా ఇంత కాయ వస్తుంది. కేజీకి 2, 3 వస్తున్నాయి అంతే. జాంకాయలు ఒకప్పుడు ఇంత కాయ ఉండేది. ఇప్పుడు ఇంతింత కాయలు వస్తున్నాయి. అంటే ఏంటి? జన్యు మార్పిడి చేస్తున్నారు. సో, ఇలాంటి జన్యు మార్పిడి చేసినటువంటి ఫ్రూట్స్ తినడం వల్ల మనలో కూడా వెళ్ళి మనలో ఉన్నటువంటి వాటిని కూడా మార్చేస్తున్నాయి. రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో, అన్నం పెట్టే రైతు అంటున్నప్పుడు మీరు తినేటటువంటివి నేను చాలామంది రైతుల దగ్గర చూసాను. వాళ్ళ ఇంట్లో వాళ్ళు తినేది మాత్రము గోదావరి డీఏపీలు, నాగార్జున యూరియాలు, పెస్టిసైడ్‌లు ఏం వాడకుండా పక్కన పండించుకుంటారు. బయటికి అమ్మేటటువంటి దాన్ని మాత్రం అవన్నీ వేస్తున్నారు. దయచేసి ప్రజలకి హాని కలిగించేటటువంటి కెమికల్స్ ఆ మామిడి పళ్ళు సీజన్ వచ్చేటప్పటికి అందులో బ్యాటరీ కార్బైడ్‌లు ఇయన్నీ ఏసేస్తారు. అవి వెయ్యొద్దు. కావాలంటే ఆ మామూలు ఏవైతే ఆర్గానిక్ పళ్ళున్నాయో అవే మీరు అడిగిన రేటుకే కావాలంటే ఒకటికి 10 రెట్లు ఇచ్చుకొని ఒక పండే తింటాం 6 తినే బదులు. కాకపోతే మా ప్రాణాలు దయచేసి కాపాడండయ్యా. ఎందుకంటే మేము వెళ్లి పండించుకోలేము. మీ చేతుల్లోనే మా ప్రాణాలున్నాయి. కాబట్టి ఈ రైతులందరూ గూడా
మా ప్రాణాలని మా ఆరోగ్యాలని దృష్టిలో ఉంచుకుని దయచేసి పంటలన్నిటికీ కూడా సేంద్రియ ఎరువులు వాడి, ఏదో జీవామృతం వచ్చింది అవి వాడి పండించండి అయ్యా. మీకు వేల వేల నమస్కారాలు. లేకపోతే ఇంకోడు ఎవడో వస్తాడు, నేను రైతు బిడ్డని, నేనే మీకు అన్నం పెడుతున్నాను అంటాడు. కాకపోతే త్వరలో ఇలాంటి ఫుడ్ కనుక తింటే మాకు పెండం పెడతారు. ఇది విషయం. ఉంటా మరి. నమస్తే. బై బై.